ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. వెబ్సైట్ ని గూగుల్లో ర్యాంక్ చేయడం, గూగుల్ యాడ్స్ రన్ చేయడం, సోషల్ మీడియా మార్కెటింగ్ చేయడం లాంటి డిజిటల్ మార్కెటింగ్ వర్క్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ డిజిటల్ మార్కెటింగ్ జాబ్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జాబ్లో మీరు చూసినట్టే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఈ జాబ్లో మీరు ఏం వర్క్ చేసుకోవాలి, ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, ఏం ఎలిజిబిలిటీ ఉండాలి, అలాగే దీన్ని మీకు ఎలా అప్లై చేసుకోవాలి, ల్యాప్టాప్లో చేసుకోవచ్చా, డెస్క్టాప్లో చేసుకోవచ్చా, మొబైల్లో చేసుకోవచ్చా, దీని గురించి పూర్తి డీటెయిల్స్ మీకు నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోకి లైక్ అలాగే హై పాయింట్స్ అవుతాయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మంచి మంచి బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మీ ముందుకు తీసుకొని వస్తాను ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ అలాగే మీకు ఎలాంటి జాబ్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ జాబ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందామా? మరింత ఆలస్యం లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీ ముందుకు తీసుకోవడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసి మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక మీరు చూడవచ్చు డిజిటల్ మార్కెటింగ్ అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. 0 to 3 years అని కూడా మీకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. లొకేషన్ అయితే కాన్పూర్ అయితే ఉంది. అలాగే కొంచెం కింద అయితే చూడండి రెస్పాన్సిబిలిటీలో మీరు బ్రాకెట్లో చూడొచ్చు క్యాన్ వర్క్ రిమోట్లీ ఫ్రమ్ ఎనీవేర్ అని కూడా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ జాబ్లో మీరు ఏం వర్క్ చేయాలని ఒకసారి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ జాబ్లో ప్రధానంగా చూస్తే SEO వర్క్ చేయాల్సి ఉంటుంది, కీవర్డ్స్ రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది, వెబ్సైట్ ఆన్ పేజ్ అలాగే ఆఫ్ పేజ్ SEO చేయాల్సి ఉంటుంది, గూగుల్ యాడ్స్ PPC క్యాంపెయిన్స్ మేనేజ్ చేయాల్సి ఉంటుంది, సోషల్ మీడియా మార్కెటింగ్ అలాగే కంటెంట్ స్ట్రాటజీ చూసుకోవాల్సి ఉంటుంది, కాంపిటీటర్ అనలిస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది, మార్కెటింగ్ క్యాంపెయిన్స్ పర్ఫార్మెన్స్ మీరు ట్రాక్ అనలైజ్ చేసి రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీకు డేటా ఎంట్రీ జాబ్ అయితే కాదు, అలాగే టైపింగ్ జాబ్ కూడా కాదు. డిజిటల్ మార్కెటింగ్, SEO, గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా మార్కెటింగ్ సంబంధించిన వర్క్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జాబ్కి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ స్ట్రీమ్ అనేది క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏ స్ట్రీమ్ అయినా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అందరూ కూడా మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఈ జాబ్కి మీరు ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. 0 to 3 years అని క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మీరు డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ అలాగే టెక్నిక్స్ మీద గుడ్ నాలెడ్జ్ ఉన్న ఫ్రెషర్స్ అప్లై చేయాలని కంపెనీ మెన్షన్ అయితే చేసింది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్కి సంబంధించిన రిక్వైర్డ్ స్కిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. SEO, గూగుల్ యాడ్స్, కీవర్డ్ రీసెర్చ్, అలాగే SEM, PPC, సోషల్ మీడియా మార్కెటింగ్, SMO మరియు ఇంటర్నెట్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అయితే మీకు తెలిసి ఉండాల్సి ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? దీనిలో మీకు శాలరీ డీటెయిల్స్ అయితే ఎక్కడ కూడా వాళ్ళు మెన్షన్ అయితే చేయలేదు. మీరు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయినప్పుడు HRతో అయితే మీరు మాట్లాడి ఎంత శాలరీ ఉంటుందని మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఈ జాబ్ మీరు చూస్తే మొబైల్లో అయితే ఈ జాబ్ చేయడానికి కుదరదు, ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫైనల్ మై ఒపీనియన్ చూసినట్టే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి డిజిటల్ మార్కెటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫ్రెషర్స్ అయినా ఈ జాబ్ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలనే క్యాండిడేట్స్ కూడా ఈ ఆపర్చునిటీ అయితే మిస్ కాకండి ఫ్రెండ్స్. ఒకవేళ అప్లై చేసే ముందు అఫీషియల్ జాబ్ పోస్టింగ్ ప్రకారం కంప్లీట్ డీటెయిల్స్ మీరు ఒకసారి చెక్ చేసి మీకు ఇది ఓకే అనిపిస్తే ఈ జాబ్కి అప్లై చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలో ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీకు అప్లై జాబ్ అని కనిపిస్తుందా, దీని మీద క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇలాంటి పేజ్కి రావడం జరుగుతుంది. మీ పేరు, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ అని చేయండి. అటాచ్ రెజ్యూమ్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. మీ స్కిల్స్ బట్టి మాత్రమే ఈ జాబ్కి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ జాబ్కి సంబంధించిన రిక్వైర్డ్ బట్టి మీ రెజ్యూమ్ అయితే ఫస్ట్ మాడిఫై చేసుకోండి. మాడిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రెజ్యూమ్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలాంటి పేజ్కి అయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీ స్కిల్స్ బట్టి మాత్రమే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మళ్ళీ ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతే మీకు జాబ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే హై పాయింట్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బై గైస్, టేక్ కేర్, జై హింద్.